కరెక్ట్. జయదేవ్ గారు, ఇంటర్నేషనల్ వైడ్గా ఒక తెలుగు ఫిల్మ్ ఇంటర్నేషనల్ వైడ్గా ఇంత మానియా ఎలా క్రియేట్ చేయగలిగింది? అంటే ఒకటి ఈశ్వర్ గారు, బాహుబలి ముందు వరకు తెలుగు సినిమా ఒక ఎత్తండి. అంతకు ముందు కూడా శంకరాభరణం రాలేదా, లేకపోతే మాయాబజార్ లాంటివి వెళ్ళలేదా? మొట్టమొదట మన మల్లీశ్వరే ఇంటర్నేషనల్ లెవెల్కి ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది 1951లోనే. సో అప్పటి నుంచి ఉండొచ్చు కాక, కానీ 2000 తర్వాత ఈ కొత్త సహస్రాబ్దంలో బాహుబలి అనేది ఒక పెద్ద బెంచ్ మార్క్ అయిపోయింది. అక్కడి నుంచి కంప్లీట్గా మన బిజినెస్ ఫిగర్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్గా మన ఎక్స్పోజర్ కానివ్వండి, ఆ తర్వాత బాహుబలి తర్వాత మనకి వచ్చినటువంటి ఆస్కార్ తోటి, త్రిబుల్ ఆర్కి వచ్చినటువంటి ఆస్కార్ తోటి మన తెలుగు సినిమా గురించి, ఒక్క తెలుగు సినిమా ఒక నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తెలుగు సినిమా గురించి ఒక త్రిబుల్ ఆర్ కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆస్కార్ రావడం అనేది తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా. సో అదొక వ్యవహారం. ఆ తర్వాత ఇప్పుడు రాజమౌళి గారు తీయబోతున్న కొత్త సినిమా కూడా, మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా కూడా, అవన్నీ కూడా తెలుగు సినిమా గ్రోత్ ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ లెవెల్కి ఎలా వెళుతున్నాము, ఏ స్టాండర్డ్స్లో సినిమా తీస్తున్నాము, ఇవన్నీ తెలియజేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పుష్ప అనే సినిమా ఇవాళ మొన్న 3 ఏళ్ల క్రితం 2021లో ఆఫ్టర్ కరోనా ఒక లాక్డౌన్ అవన్నీ అయిపోయిన తర్వాత 2021లో అది రిలీజ్ అవ్వడంతో మనకంటే కూడా నార్త్ ఇండియాలో దాన్ని చాలా ఎక్కువగా, అసలు విపరీతమైన దానికి వచ్చిన క్రేజ్ మామూలు క్రేజ్ కాదు సార్. అది పాన్ ఇండియా కాదు కదా, నిజానికి మామూలు సినిమా. అంటే కే విశ్వనాథ్ గారు మాటనే వాళ్ళు, మేము తీసేటప్పుడు నేను శంకరాభరణం తీస్తున్నాను, కథ తీస్తున్నాను, ఓ ముసలాయన కర్ణాటక సంగీత విద్వాంసుడు, ఆ తర్వాత అది క్లాసిక్ అయింది, నువ్వు క్లాసిక్ అని చెబుతున్నావు లేదా ఇంటర్నేషనల్ అంటే అది నాకు తెలియదు. తీసేటప్పుడు ఎవరైనా కూడా ఒక సిన్సియర్ గా మన ఎఫర్ట్ మనం పెడుతున్నామా లేదా, మన 100% మనం ఇస్తున్నామా లేదా, అది అల్లు అర్జున్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఇంకెవరైనా టెక్నీషియన్స్ ఎవరైనా కూడా కావచ్చు, అది పెడతారు. పెట్టిన తర్వాత పుష్ప అనేది ఒక రేంజ్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు రెండో పార్ట్కి చేస్తున్నప్పుడు ఇప్పుడు దానికి తగ్గట్టుగా రెండో పార్ట్ ఉందా లేదా అది చేయాలి కదా. అందుకని ఈ 3 ఏళ్ళు వాళ్ళు 2021 నుంచి 24 దాకా, 2021 డిసెంబర్ 17 వచ్చింది పుష్ప 1, పుష్ప ది రైజ్, ఇప్పుడు పుష్ప ది రూల్ అనేది కరెక్ట్గా 3 ఏళ్ల తర్వాత వచ్చింది. 3 ఏళ్ల తర్వాత వీళ్ళు చాలా, ఒక రోజు కాదు 2 రోజులు కాదండి, నిజంగా మనం ఒక చిన్న పని చేయాలంటే కూడా ఇంట్లో ఎంత కష్టపడతాం, అట్లాంటిది పెళ్లి కంటే కూడా పెద్ద పని అండి సినిమా తీయడం అనేది. సామాన్య విషయం కాదు. కొన్ని వందల మంది ఒక ఏకతాటి మీద నిలబడి, మీరు చూస్తున్నటువంటి దర్శకుడు, నిర్మాత, రచయిత చూస్తున్నటువంటి ఒక లక్ష్యానికి తగ్గట్టుగా మిగిలిన వాళ్ళందరూ మౌల్డ్ కావాలి. అది కెమెరామెన్ కావచ్చు, సంగీత దర్శకుడు కావచ్చు, లిరిసిస్ట్ కావచ్చు, నటీనటులు కావచ్చు, అన్ని క్రాఫ్ట్లు అవి తీసుకొచ్చి చేయడంతో మీకు పుష్ప అనేది ఒక పుష్ప అనేది అంత గొప్ప హిట్ అయింది. దాన్ని నిలబెడుతూ చేయడం అనే ప్రయత్నంలో ఇప్పుడు పుష్ప 2 వచ్చింది. కాదు సార్, ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని చేయడం కూడా చాలా కష్టం కదా, మేనేజ్ చేయడం చాలా కష్టం అండి. ఏమండి, మన ఆఫీసుల్లో 2 కింద సబార్డినేట్లు మేనేజ్ చేయడమే చాలా కష్టం అనుకుంటాం. అట్లాంటిది సెట్లో ఒక 300 మంది ఉంటే గనక 300 మందిని మేనేజ్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. ప్లస్ తన విజన్ ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయగలడు. ఇప్పుడు మీరు అనుకుంటుంది మీ మనసులో ఉంటే కాదు, డైరెక్టర్ మనసులో ఉన్న మాటని, మీరు అనుకున్న మాటని నా చేత ఫీల్ అయ్యేలా చేసి నేను మీకు తగ్గట్టుగా మీరు అడిగిన పెర్ఫార్మెన్స్ నేను ఇచ్చేట్ చేయాలి. అంటే దర్శకుడు ఎంత గొప్పగా ఆలోచించుంటాడు, ఎంత గొప్పగా, ఎంత చక్కటి ఒక విజన్ని అందిస్తే నటీనట్లు. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే మీరు ఫస్ట్ పార్ట్ చూసింది ఒక ఎత్తు, నిజానికి సెకండ్ పార్ట్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా రావాలి. అంతేనా? అసలు వేరే మీరు జాతర సీన్ చూస్తే కదండి, గంగమ్మ జాతర, మీరు తిరుపతి కూడా కాబట్టి ఇందాక ప్రసాద్ గారు కూడా చెప్పినట్టుగా గంగమ్మ జాతరలో మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. గంగమ్మ జాతర మనకి అందరికీ, ఆంధ్రాలో అందరికీ తెలుసు, ముఖ్యంగా రాయలసీమ వాసులకి అతిపెద్ద పండగ. మగవాళ్ళు ఆడవాళ్ల వేషం వేసుకొని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకునేటువంటి పండగ. ఆ జాతర సీన్ దాదాపు 20 నిమిషాల ఎపిసోడ్ ఉంటుందండి. దానిలో ఎమోషన్ ఉంది, ఫైట్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ప్లస్ అతని డ్యాన్సు, అతని పెర్ఫార్మెన్స్ చూస్తే అసలు మీరు స్పెల్ బౌండ్ అవుతారు. ఇందాక ప్రసాద్ గారు కూడా చెప్పినట్టుగా ఒక కాంతార లాంటి చూసినప్పుడు ఒక రిషబ్ శెట్టి అక్కడ చేసింది మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నాము, మన దగ్గర ఎందుకు అనిపిస్తుంది కాంతార చూసినప్పుడు అంటే వాళ్ళు చూసినప్పుడు మాత్రం అనిపించింది, అవును అంత నేటివిటీకి వెళ్ళారు కదా అని. అంత నేటివిటీని మళ్ళీ ఇక్కడ తిరుపతి గంగమ్మ జాతర సీన్ దగ్గర సుకుమార్ గారు అద్భుతంగా రాసుకున్నారు. ఈయన మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, అది అన్డౌటెడ్లీ ద సుప్రీం పెర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లు అర్జున్. కాదు, ఈ అల్లు అర్జున్ చేసిందాన్ని ఆయన కష్టపడి చేశారు అనడం కంటే కూడా కసితో చేశారని అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఇష్టపడి చేశారండి, ఏదో కసి ఉంది.
తనను తను ప్రూవ్ చేసుకోవాలో ఏదో సంథింగ్ ఆ కసి కనిపిస్తోందా? అంటే అది ఏంటనేది మనం విశ్లేషణ చెప్పేది కాదు, స్క్రీన్ మీద మీకు అది కనిపిస్తోందా? అంటే నిజానికి నిజం చెప్పాలంటే ఆయన గంగోత్రి నుంచి నేను చూస్తూ వచ్చాను ఆయన జర్నీని. ఆయన మద్రాసులో మేము పనిచేస్తున్న రోజుల్లో, ఆయన చిన్నప్పుడు మామూలుగా చదువుకున్న రోజులను బట్టి చూస్తున్నాం కదా, అప్పటి నుంచి అల్లు రామలింగ గారి ఇంట్లో చూసిన దగ్గర నుంచి ఇవాటి వరకు చూస్తే కనుక ద జర్నీ హీ ట్రావెల్డ్, ఆయన చేసిన జర్నీ మామూలు జర్నీ కాదండి. మామూలుగా ఉండి ఇతనా యాక్టర్ అన్న దగ్గర నుంచి ఇవాళ ఐకానిక్ స్టార్ గా ఎదిగాడంటే కష్టం లేకపోతే రారండి. కసి, కష్టము, అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకునేది. అంటే అనేక గొడుగుల మధ్య నుంచి తానే ఒక గొడుగుగా మారాలనుకోవడం ఏ మనిషికైనా చాలా కష్టమైన విషయం అండి. తానే ఇవాళ ఒక గొడుగుగా మారాడు. అనేక గొడుగుల్ని దాటుకొని తాను ఒక గొడుగుగా నిలవడానికి అల్లు అర్జున్ చేసినటువంటి మీరు గమనించండి, ఏనే బ్రాండింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా, ప్రతి మూవ్లోనూ ఆయన చేస్తున్నటువంటి అంటే చాలా ఒక ప్లాన్డ్గా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చిన ఫలితమే ఇవాళ మీరు చూస్తున్నటువంటి పుష్ప 1 కానీ, చూసిన పుష్ప 1, చూస్తున్న పుష్ప 2 చూస్తూ ఉండండి. ఇతను ఇంకా అందుకనే అల్లు స్టూడియోస్ అని కొత్తగా కట్టడం కానీ, అదొక నిర్మాణం కానీ, అంటే అల్లు అనేది ఒక బ్రాండ్గా తన ఒక విడిగా తయారు చేసుకోవాలనే సంగతిని ఆయన మొదటి నుంచి ఒక ప్లాన్డ్గా వెళ్తున్నారు. అది ప్రూవ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మనకి అది కనపడుతుంది కూడా. ఆ తిరుపతి స్లాంగ్ ఎలా పట్టారు సార్? మామూలుగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఆంధ్ర యాక్టరు అనుకుందాం, ఆంధ్ర భాష అంటే అటువైపు ఉన్న వాళ్ళు తెలంగాణ స్లాంగ్ పట్టుకోవడానికి చాలా కష్టపడతా ఉంటారు. చెప్పినా సరే వాళ్ళు నేర్చుకొని చెప్తున్నారు లేదా రాసిచ్చిన డైలాగ్ చెప్తున్నారని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక్క కోట శ్రీనివాసరావు గారు తప్పిస్తే అంత గొప్పగా చెప్పిన వాళ్ళు తెలంగాణ అంటే ఎగ్జాంపుల్ చెప్పారు. అట్లా తనికలపరిణి గారు ఎక్సలెంట్ గా చెప్పారు. కొంతమంది మాత్రమే చెప్పగలరు, మిగతా వాళ్ళు చెప్తూ ఉంటే ఏదో ఆ స్లాంగ్ లో రాశారు కాబట్టి డైలాగులు చెప్తున్నారని మనకు అనిపిస్తుంది. కానీ ఈ తిరుపతి స్లాంగ్ ని అక్కడే, ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నారు, అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఆ నేటివిటీలోనే ఉన్న వ్యక్తి మాత్రమే మాట్లాడగలరు. అది ఆ విరుపులు, చివరిలో వచ్చేటటువంటి ఆ విరుపులు, ఆ స్లాంగ్ లో ఎలా సాధ్యం అవుతుంది? అట్లాంటి మాట చివరి ఎండ్కి వచ్చేటప్పటికి అది ఎట్లా డౌన్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గేదే లే, అది కావాలి. అది లేకుండా నువ్వు ఏం చెప్పినా అది డైరెక్టర్ ఎంత చెప్పుంటాడు, ఎంత చెప్పిన తర్వాత అది ఇంబైబ్ చేసుకొని తానెంత ప్రాక్టీస్ చేస్తుంటారు. అంటే చాలా మంది అనుకుంటారండి కెమెరా ముందుకు కనపడగానే కెమెరా ముందు ఊరిని వచ్చేసారు ఉంటారు. ఎవ్వడు ఊరిని రారండి. వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వాళ్ళు చేసేది మనము చాలా స్టార్లకు ఏముందండి సుఖంగా ఉంటారు అనుకుంటాం. ఒక్క పాత్ర చేయడానికి, ఒక డైలాగ్ చెప్పడానికి వాళ్ళు పడే ప్రిపరేషన్ కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి కసరత్తులు కానివ్వండి. దీనిలో కూడా జాతరలో ఆయన చేసిన డ్యాన్స్ ఒకటి ఉంటుంది, చివరిలో చేసే ఒక ఫైట్ ఒకటి ఉంటుంది. అతను ఎలా చేశాడు అసలు, ఆ మూమెంట్స్ కానీ బాడీ మూమెంట్స్ చూస్తే మీకు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అట్లానే ఆ డైలాగ్ డెలివరీలో కూడా ప్లస్ పైగా ఈ సినిమాకి పర్టికులర్ ఈ సినిమాకి సుకుమార్ గారి దగ్గర చాలా మంది, నాకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే రాయలసీమ వాసులు తిరుపతికి సంబంధించిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ల కింద, రైటర్ల కింద వర్క్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క చిన్న విషయం ఏంటంటే సుకుమార్ గారు బేసికల్లీ ఈజ్ మ్యాథ్స్ టీచర్ అండి, మ్యాథ్స్ లెక్చరర్. సో ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి చాలా ఫార్ములా కరెక్ట్గా తెలుసు ఆయనకి. ఏ ఫార్ములా వేస్తే ఏ లెక్క కరెక్ట్గా వస్తుందో తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా కరెక్ట్గా లెక్క ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా అవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నారు. దాని ఎఫర్ట్ అంతా కూడా అల్లు అర్జున్ ఇంబైబ్ చేసుకొని చేయడంతో మీకు స్క్రీన్ మీద అది కనిపిస్తుంది.